ఎలా కనిపిస్తుంది మీ భవిష్యత్తు? మీకు ఏదైనా అభివృద్ధి కనిపిస్తుందా? ఏదైనా డెవలప్మెంట్ కనిపిస్తుందా? ఉద్యోగాలు కనీసం కష్టపడి చదివితే ఆ రోజుల్లో ఎలా ఉండేదో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనది ఒక డైలాగ్, రాజశేఖర రెడ్డి గారిది ఒక డైలాగ్ చెప్తా. మీరు ఏది కావాలంటే అది చదువుకోండి. మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, అది ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. అలా ఆయన ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు, ఎంతమంది లక్షల మంది పేద బిడ్డలు డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు అంతా ఉచితంగానే చదువుకున్నారు. ఈరోజు లక్షణంగా లక్షలు సంపాదించుకుంటున్నారు. ఆ పరిస్థితి ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వంలో లేదు. కష్టపడి బిడ్డలు చదువుకున్నా కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉందా? మన రాష్ట్రంలో 19 లక్షల మంది యువతకు అసలు ఉద్యోగాలే లేవు. గాలికి తిరుగుతున్నారమ్మా అని తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు. అయినా పట్టించుకుంటున్న వాడు ఎవరైనా ఉన్నారా?